వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులోనే ఎస్ అంటే శ్రామిక యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని కూడా పేరులోనే శ్రామికాన్ని కూడా యువజనులకు శ్రామికులకు కూడా అర్థం వచ్చేటట్లు వారి ప్రతిబింబంగా కూడా దాంట్లో కూడా పేరులో కూడా పెట్టుకున్నారు. ఇంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కార్మికుల యొక్క కష్టాల్లో అవన్నీ కూడా తెలుసుకొని వారి పక్షాన్ని కూడా నిలబడి కూడా ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు 14 నుంచి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు కూడా వారి తరపున కూడా పోరాడడం, వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అనేకమైన ఒత్తిడి కూడా తీసుకొని వచ్చాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యంగా కార్మికుల యొక్క సమస్యలు తీసుకోవాలని మొట్టమొదటిగానే వారి యొక్క ఆశా వర్కర్లకి కేవలం 3,000 మాత్రమే ఉండే జీతాన్ని ఒకే మారు కూడా 300% కూడా పెంచి 10,000 రూపాయలు కూడా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా దీంట్లో కూడా వాళ్ళకు యానిమేటర్లకి అయితే కావచ్చు, బుక్ కీపర్లకు కూడా 3,000, 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండేది గౌరవ వేతనం నుంచి 10,000 రూపాయలు కూడా గౌరవ వేతనం కూడా పెంచడం కూడా జరిగింది. ఎంతోమంది కూడా కాంట్రాక్ట్ వర్కర్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారందరినీ కూడా పర్మనెంట్ కూడా చేసింది కూడా ఖ్యాతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఇదే కాదు, ఆ రోజు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరూ కూడా వారందరికీ కూడా 18,000 రూపాయలు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అంటే కార్మికుల పక్షాన ఎప్పుడు కానీ పక్షపాతంతో కూడా ఉన్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ఆ సమస్యలు కూడా పరిష్కారం కోసం మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన కూడా నిలబడి అనేక కూడా నిలబడతాం. మరొక మారు కూడా శుభాకాంక్షలు కూడా తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కార్మిక సంఘాల నాయకులకి, కార్మికులకి అందరికీ కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14 సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి సూచనల మేరకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 13 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి అందులో భాగంగా 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకైతేనేమి, ట్యాక్సీ డ్రైవర్లకైతేనేమి, నాయి బ్రాహ్మణులకైతేనేమి, దర్జీలకైతేనేమి, రజకులకైతేనేమి అందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మళ్ళీ ఆర్టీసీని కూడా గవర్నమెంట్లో విలీనం చేసి లక్షల మంది కార్మికులను ఆదుకున్నటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీది అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి 2,000 ఇండ్లకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసి ప్రజల వద్దలకే పాలన అందించినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీది అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు మరి అవన్నీ కాకోకుండా మరి ఆశా వర్కర్లకైతేనేమి, పారిశుద్ధ కార్మికులకైతేనేమి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపించిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని కడుపును కొట్టిన ఘనత ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఇదని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు నిన్నలా మనం చూస్తున్నాం, గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని 50 ఏళ్ళకే వాళ్ళని తీసేస్తున్నారంట. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 73 ఏళ్ళు ఉన్నాయి కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చు. 50 ఏళ్ళు పనిచేసి కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి కార్మికుల్ని తీసేసి పొద్దు ఎవరో నాయుడు అయిన తన కాంట్రాక్టరు వాళ్ళ ఉద్యోగాలకి డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళని నియమించడం జరుగుతుంది. అంతేకాదు ఈరోజు
అనేకమైనటువంటి సంక్షేమ విషయంలో అనంతపురం జిల్లాలో నిన్నెలా మొన్న పొద్దున్నే దగ్గుపాటి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారు. మళ్ళీ రెండేళ్ళు నిద్రపోయినావా నువ్వేమన్నా నిద్రపోయినావా చెప్పండి, ఒక మట్టి గంపు కూడా వేయలేదంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనంతపురం అర్బన్లో అభివృద్ధి ఎంత జరిగిందో ఈ 2019 నుంచి 2024 అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు భవిష్యత్తులో జరగబోయే కార్మికుల పక్షాన మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. మరి వాళ్ళ సమస్యలపైన కూడా తెలుగుదేశం గవర్నమెంట్ మెడల్ వంచైనా కూడా వాళ్ళని సమస్యలపైన పరిష్కారానికి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకంగా అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.